Good afternoon, everyone. This is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, achieved All India rank of 3928 in NEET 2020. ఓకే, ఈరోజు మనం కొత్త చాప్టర్ హ్యూమన్ ఫిజియాలజీలోనే కొత్త చాప్టర్ చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ద చాప్టర్ 16 ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్. అంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి. ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. ఓకే, first, animal accumulate ammonia, urea, uric acid, carbon dioxide, water and ions like Na, sodium, potassium, chlorine, phosphate, sulfate. ఓకే, మామూలుగా మనం ఫుడ్ ఇంజెక్షన్ తీసుకున్నాక ఫుడ్ ఇంజెక్షన్ ద్వారా మెటబాలిక్ ప్రాసెస్ జరిగి ఈ అమోనియా కానీ, యూరియా కానీ, యూరిక్ యాసిడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ ఆబ్వియస్ గా తెలిసింది, రెస్పిరేషన్ లో కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ వాటర్, ఎక్సెస్ వాటర్, లైక్ మళ్ళీ సోడియం అయాన్స్, ఎక్సెస్ పొటాషియం అయాన్స్, ఎక్సెస్ క్లోరిన్ అయాన్స్, ఫాస్ఫేట్ అయాన్స్, సల్ఫేట్ అయాన్స్, ఇవన్నీ అక్యుములేట్ అవుతాయి అనమాట. ఇవి ఎప్పటికప్పుడు టైం టు టైమ్ బయటికి వెళ్ళిపోతుండాలి. అంటే దీని బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఎదర్ బై అంటే ఎలా అక్యుములేట్ అయితే ఎదర్ బై మెటబాలిక్ యాక్టివిటీస్, బై అదర్ మీన్స్ లైక్ ఎక్సెస్ ఇంజెక్షన్. ఓకే, వీటి వల్ల నీకు ఈ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో టైం టు టైమ్ ఇవి బయటికి పంపించేస్తూ ఉండాలన్నమాట. దీ సబ్స్టాన్సెస్ హ్యావ్ టు బి రిమూవ్ టోటలీ ఆర్ పార్షియలీ. ఓకే, అయాన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు అయానిక్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో pH అనేది మెయింటైన్ అవ్వాలంటే సమ్ అయాన్స్ అనేది ఉండాలన్నమాట. సో టోటల్ గా కొన్ని తీసేస్తాము, ఒక్కొక్కసారి పార్షియల్ గా తీస్తాము. ఏ పార్షియల్ ఎక్కడ వస్తుందంటే నీకు అయాన్స్ దగ్గర వస్తుంది అనమాట. అయాన్స్ అనేది పార్షియల్ గా రిమూవ్ చేయాలి, ఎందుకంటే బ్యాలెన్స్ అనేది ఉండాలి కాబట్టి. ఓకే, ఈ అయాన్స్ బ్యాలెన్స్ అనేది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అనేసి మీకు ఈ చాప్టర్ అయ్యే కొద్ది మీకు యూరిన్ ఫార్మేషన్ లో మీకు తెలుస్తుంది అనమాట. ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ లెర్న్ ద మెకానిజం ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ది సబ్స్టాన్సెస్ విత్ స్పెషల్ ఎంఫైసిస్ ఆన్ కామన్ నైట్రోజనస్ వేస్ట్. అంటే ఈ ఎలిమినేషన్, ఈ మెకానిజం ఆఫ్ ఎలిమినేషన్ గురించి మనం ఈ చాప్టర్ చదువుకుంటున్నాం అనుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ ఆర్ ద మేజర్ ఫార్మ్స్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ ఎక్స్క్రీటెడ్ బై ద అనిమల్స్. ఓకే, అమోనియా అంటే అనిమల్స్ లో నీకు ఎక్స్క్రీటరీ వేస్ట్ అనేది నైట్రోజనస్ ఫార్మ్ అనమాట, నైట్రోజనస్ వేస్ట్ అనమాట. అది ఎయిదర్ అమోనియా అని ఉండొచ్చు, యూరియా అని ఉండొచ్చు, యూరిక్ యాసిడ్ అని ఉండొచ్చు. ఓకే, ఒక్కొక్క అనిమల్ లో, ఒక్కొక్క టైప్ ఆఫ్ అనిమల్ లో నీకు ఒక్కొక్క టైప్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ ఉంటుంది. అది కొన్ని దాంట్లో అమోనియా ఉండొచ్చు, కొన్ని దాంట్లో యూరియా ఉండొచ్చు, కొన్ని దాంట్లో యూరిక్ యాసిడ్ ఉండొచ్చు. ఓకే, అమోనియా ఈస్ ద మోస్ట్ టాక్సిక్ ఫార్మ్. It requires large amount of water. Okay, toxicity is proportional to amount of water required అనమాట. ఓకే, అది ఎక్కువ టాక్సిక్ అనుకోండి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలన్నమాట. ఓకే, ఫర్ ఇట్స్ ఎలిమినేషన్. వేరస్ యూరిక్ యాసిడ్ బీయింగ్ ద లీస్ట్ టాక్సిక్ కెన్ బి రిమూవ్డ్ విత్ ఇన్ ద మినిమం అమౌంట్ ఆఫ్ వాటర్. ఓకే, సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా రాసింటే, అరేంజ్ ద ఫాలోయింగ్ నైట్రోజనస్ వేస్ట్ ఇన్ ద టాక్సిసిటీ ఆర్డర్ లో, అంటే ఇంక్రీజింగ్ టాక్సిసిటీ. ఓకే, ఫస్ట్ ఏదంటే అమోనియా, నెక్స్ట్ యూరియా, నెక్స్ట్ యూరిక్ యాసిడ్. ఓకే, ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ అనమాట. ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ ఆర్డర్ ఎక్కువ ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు అనమాట. ఓకే, అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ ని టాక్సిసిటీ ఆర్డర్ లో అరేంజ్ చేయమని రావచ్చు. లేకపోతే ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా ఎలా అడగచ్చు, అమౌంట్ ఆఫ్ వాటర్ దేనికి ఎక్కువ, దాన్ని బట్టి అరేంజ్ చేయమని కూడా అడగచ్చు. అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కువ దేనికి కావాలంటే మనం ఏం చెప్పుకోవాలి, టాక్సిసిటీ ఇస్ ప్రపోర్షన్ టు ద అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్. సో దీనికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కువ కావాలన్నమాట, వాటర్ మోర్ అండ్ మోర్ కావాలన్నమాట. దీనికి మీడియం, దీనికి లీస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలన్నమాట. ఓకే, ఈ పారాగ్రాఫ్ నుంచి నీకు ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఇది ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీటింగ్ అమోనియా ఈజ్ అమోనోటెలిజం. ఓకే, ఒక అనిమల్ అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తుందని దాన్ని అమోనోటెలిజం అంటాం అనమాట. పేర్లో ఉంది కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది. మెనీ బోనీ ఫిషెస్, ఇప్పుడు మన ప్రతి చాప్టర్ లో ఇంట్రొడక్షన్ లో మనం అనిమల్ కింగ్డమ్ ని బేసిక్ గా చెప్పుకుంటున్నాం కదా, ప్రతి చాప్టర్ లో దీంట్లో కూడా అలాగే చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, ఆక్వాటిక్ ఆంఫిబియన్స్ అండ్ ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్. ఓకే, సో నీకు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది అమోనియా అంటే బోనీ ఫిషెస్. సో ఫిషెస్ లో ఏ టైప్ ఉన్నాయి, మీకు కార్టిలేజినస్ ఫిషెస్ ఉన్నాయి, బోనీ ఫిషెస్ ఉన్నాయి. సో దాంట్లో అమోనియోటెలిజం అనేది ఎప్పుడు ఉంటుందంటే బోనీ ఫిషెస్ లో ఉంటుంది. ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆక్వాటిక్ ఆంఫిబియన్స్
aquatic insects are ammoniotelic in nature. Okay. Next, ammonia, as it is readily soluble, is generally excreted by diffusion across the body surface through gill surfaces in fish as ammonium ions. ఓకే, అమ్మోనియా అనేది ఈజీలీ సాల్యుబుల్ అనమాట, అంటే రెడీగా వాటర్ లో సాల్యుబుల్ అయిపోతుంది. సో ఈ అమోనియా ఎలా ఎక్స్క్రీట్ అంటే డిఫ్యూజన్ డైరెక్ట్ గా డిఫ్యూజ్ అవ్వకుండా ఎలిమినేట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ బాడీ సర్ఫేస్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోవచ్చు, లేకుంటే గిల్ సర్ఫేసెస్ ఇన్ ఫిష్ ద్వారా కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు అని చెప్తున్నాడు అనమాట యాజ్ అమోనియం అయాన్స్. నెక్స్ట్, కిడ్నీస్ డు నాట్ ప్లే ఎనీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద రిమూవల్. సో నీకు ఈజీగా రిమూవల్ అంటే ఇప్పుడు మనం బాడీ అనేది మన ఈజీ ప్రాసెస్ కి అడాప్ట్ అవుతుంది అనమాట, కష్టమైన ప్రాసెస్ కంటే. సో అమోనియా అనేది ఈజీగా సాల్యుబుల్ అయిపోయి బాడీ సర్ఫేస్ నుంచి లేకుంటే గిల్ సర్ఫేస్ నుంచి డిఫ్యూజ్ అయిపోతున్నప్పుడు ఇప్పుడు కిడ్నీ వల్ల మీకు కిడ్నీ అవసరం అనేది ఉండదు అనమాట అమోనోటిలిజం. ఓకే, టెరెస్ట్రియల్ అడాప్షన్ నెసెసిటైజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ లెస్సర్ టాక్సిక్ నైట్రోజనస్ వేస్ట్. ఓకే, ఎందుకు ఇప్పుడు అమోనోటిలిజం అంటే మోస్ట్ ఆఫ్ ఇవన్నీ ఇక్కడ వాటర్ లో ఉంటాయి. ఆక్వాటిక్ అంటే వాటర్, ఆక్వాటిక్ అంటే వాటర్. ఎందుకంటే అమోనియా అనేది మోస్ట్ టాక్సిక్ ఫామ్, నీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి, అది మనం పైన చెప్పుకున్నాం కదా, అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కువ. సో ఆటోమేటిక్ గా వాటర్ లో ఉన్నాయి కాబట్టి దానికి వాటర్ స్కార్సిటీ అనేది ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ మీద ఉన్నాయనుకోండి, వాటికి అదర్ అడాప్షన్స్ కావాలి, ఎందుకంటే దానికి ఎక్కువ వాటర్ అనేది అవైలబిలిటీలో ఉండవు. సో అదర్ ఫార్మ్ ఆఫ్ నైట్రోజనస్ వేస్ట్ ఎక్స్క్రీషన్ కి పోతాయి అనమాట రిమైనింగ్ అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాను, టెరెస్ట్రియల్ అడాప్షన్ నెసెసిటైజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ లెస్సర్ టాక్సిక్ నైట్రోజన్ బికాస్ వాటర్ అనేది తక్కువ అవైలబిలిటీ ఉంటుంది, లైక్ యూరియా అండ్ యూరిక్ యాసిడ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్. ఓకే, అదే చెప్తుందన్నమాట. నెక్స్ట్, mammals, many terrestrial amphibians, marine fishes mainly excrete urea are called as ureotelic. Okay, mammals and many marine fishes అంటే కార్టిలేజినస్ ఫిషెస్ లైక్ షార్క్ అవన్నీ అనమాట. సో అవి యూరియా ఎక్స్క్రీట్ చేస్తాయి కాబట్టి యూరియోటెలిక్. ఓకే, అమోనియా ప్రొడ్యూస్డ్ బై మెటబాలిజం ఇస్ కన్వర్టెడ్ ఇంటూ యూరియా ఇన్ ద లివర్. ఎక్కడ? లివర్. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, లివర్ of these animals and released into blood which is filtered and excreted out by kidneys. ఓకే, ఈ యూరియోటెలిక్ అనిమల్స్ లో ఏమవుతుందంటే నీకు యూరియోటెలిక్ అనిమల్స్ లో అది ప్రొడ్యూస్ చేసేది అమోనియా అనేది, అంటే అమోనియా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. కానీ ఈ అమోనియా డైరెక్ట్ గా ఎక్స్క్రీట్ చేయాలి అంటే నీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది అవసరం అవుతుంది. సో ఈ మెమల్స్ ఏం చేస్తుంటే ఈ అమోనియాని యూరియాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఎక్కడ ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? ఈ ప్రాసెస్ మొత్తం నీకు లివర్ లో జరుగుతుంది. సో ఇంపార్టెంట్, లివర్ లో జరుగుతుంది. అప్పుడు ఈ యూరియా అనేది దెన్ కంపేర్ టు అమోనియా తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. సో ఈ యూరియా అనేది డైరెక్ట్ గా ఎక్స్క్రీట్ అయిపోతుంది, ఎక్కడ? కిడ్నీస్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఎక్కడ జరుగుతుంది? ఈ ఎగ్జాంపుల్స్ ఏవి? మెమల్స్ అంటే మనం అనమాట. మనం ఏంటి? మెమల్స్ అండ్ మెరైన్ ఫిషెస్. ఓకే, మనం దేని కింద వస్తుంది? యూరియోటెలిక్ కింద వస్తుంది అనమాట. సమ్ అమౌంట్ ఆఫ్ యూరియా మే బి రిటైన్డ్ ఇన్ ద కిడ్నీ మ్యాట్రిక్స్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ అనిమల్స్ టు మెయింటైన్ ద డిజైర్డ్ ఆస్మోలారిటీ. ఇందాక చెప్పాము. ఓకే, ఏమని చెప్పుకున్నాం? పార్షియలీ అయినా రిమూవ్ చేస్తాం, లేకుంటే కంప్లీట్ గా రిమూవ్ చేస్తామని చెప్తాం. పార్షియలీ అంటే ఏంటి? కొంచెం పెట్టుకోండి. ఎందుకు? ఆస్మోలారిటీ అంటే డ్యూరింగ్ ద గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్, అంటే మీకు ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ అప్పుడు మీకు యూరియా అమౌంట్ అనేది కొంచెం మినిమం కాన్సన్ట్రేషన్ అనేది కిడ్నీస్ లో ఉండాలి. అప్పుడే ఆ ఆస్మోలారిటీ, ఆ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని క్రియేట్ అయ్యి మీకు ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, రెప్టైల్స్, బర్డ్స్, ల్యాండ్ స్నేల్స్, ఇన్సెక్ట్స్. ఏవి? ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ కదా, నార్మల్ ఇన్సెక్ట్స్, టెరెస్ట్రియల్ ఇన్సెక్ట్స్. ఓకే, excrete nitrogenous waste as a uric acid in the form of pellet or paste with a minimum on the called as యూరికోటెలిక్. యూరికోటెలిక్ అంటే మినిమం లాస్ ఆఫ్ వాటర్ కావాలి అంటే అవి ఆ టైప్ ఆఫ్ అనిమల్స్ ఏమో నీకు వాటర్ కన్జర్వేషన్ ఎక్కువ చేసుకోవాలనుకుంటాయి. సో అవి పెల్లెట్స్ లాగా, అంటే డ్రై పెల్లెట్స్ లాగా నీకు ఎక్స్క్రీషన్ లాగా బయటపడిపోతుంది అనమాట. ఓకే, సో యూరికోటెలిక్ కి లెస్ వాటర్ కావాలి ఏది ఎక్స్క్రీట్ చేయడానికి. యూరియోటెలిక్ కి మీడియం అమౌంట్ ఆఫ్ వాటర్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ దేనికి కావాలి? అమోనియా, ఎందుకంటే టాక్సిసిటీ అనేది ఎక్కువ. సో మీరు ఈ చాప్టర్ ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఈ పాయింట్, టాక్సిసిటీ ఇస్ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్. మళ్ళీ ఈ ఆర్డర్ దేని కింద ఏవే వస్తాయి? ఎగ్జాంపుల్స్ అమోనియా కింద ఏవే వస్తాయి?
బోని, ఫిష్, aquatic amphibians, aquatic insects. దీనికి ఏ ఎగ్జాంపుల్స్ వస్తాయి? మెమల్స్, మెరైన్ ఫిషెస్. యూరికోడలకు బర్డ్స్, రెప్టైల్స్, ఇన్సెక్ట్స్, ల్యాండ్ స్నేల్స్. ఓకే, ఎగ్జాంపుల్స్, వాటి ఆర్డర్ అండ్ అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్, దాని ప్రపోర్షనాలిటీ. ఓకే, అది తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఏ సర్వే ఆఫ్ అనిమల్ కింగ్డమ్ ప్రెజెంట్స్ వెరైటీ ఆఫ్ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్. అంటే మీరు అనిమల్ కింగ్డమ్ జరిగేటప్పుడు మీరు చూసుకొని ఉంటారు, వెరైటీ ఆఫ్ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కో టైప్ ఆఫ్ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే బేస్డ్ అపాన్ దే హైరార్కీ, అంటే అది ఏ లెవెల్, అంటే అడ్వాన్స్డ్ లేకుంటే అది వర్టిబ్రేట్ లేకుంటే ఇన్వర్టిబ్రేట్, లేకపోతే ఇన్వర్టిబ్రేట్స్ లో అది హయ్యర్ లెవెల్లో ఉందా లేకుంటే లోవర్ లెవెల్లో ఉందా, దాన్ని బట్టి నీకు ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ అనేవి మనం చూసాం అనమాట. ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేట్స్ దీ స్ట్రక్చర్స్ ఆర్ సింపుల్ ట్యూబులర్ ఫార్మ్స్. అంతే కదా, మోస్ట్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ అంటే నీకు లెస్సర్ డెవలప్డ్. సో లెస్సర్ డెవలప్డ్ కాబట్టి సింపుల్ ట్యూబులర్ ఫార్మ్స్ లా ఉంటుంది అనమాట. వేరియస్ వర్టిబ్రేట్స్ ఆర్ ద కాంప్లెక్స్ ట్యూబులర్ ఆర్గన్స్ కాల్డ్ కిడ్నీస్. ఓకే, నీకు వర్టిబ్రేట్స్ ఆటోమేటిక్ గా వర్టిబ్రేట్స్ పోల్చుకుంటే వర్టిబ్రేట్స్ మోర్ డెవలప్డ్ కాబట్టి నీకు వర్టిబ్రేట్స్ లో హైయర్ డెవలప్డ్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఉంటాయి. ఇన్వర్టిబ్రేట్స్ సింపుల్ ట్యూబులర్ స్ట్రక్చర్స్ ఉంటే, కిడ్నీస్ లో వర్టిబ్రేట్స్ లో ఏమో డెవలప్డ్ కిడ్నీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సమ్ ఆఫ్ దీస్ స్ట్రక్చర్స్ ఆర్ మెన్షన్డ్ హియర్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ప్రోటోనెఫ్రిడియా ఆర్ ఫ్లేమ్ సెల్స్. Protonephrida or flame cells are the excretory structures in platyhelminthes platforms. Okay, platforms లో ఏం చెప్తున్నారు? Protonephrida or the flame cells. Platyhelminthes ఎగ్జాంపుల్ ఏంటి మీకు తెలిసింది. Platyhelminthes ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి? Planaria. ఓకే, నెక్స్ట్, Planaria, rotifers, some annelids and the cephalochordata అండ్ యాంఫియాక్స్. ఓకే, ఈ ఫ్లేమ్ సెల్స్ ప్రోటోనెఫ్రిడియా, దేంట్లో ఇంకా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోటోనెఫ్రిడియా ఫ్లేమ్ సెల్స్ అంటే నీకు రూటిఫర్స్ కూడా వస్తాయి, సమ్ అనిలిడ్స్ కూడా వస్తాయి. రూటిఫర్స్ అంటే నిమటోడ్స్ లో టైప్ అనమాట. ఓకే, అండ్ సెఫలోకార్డేట్స్, యాంఫియాక్సిస్ అనమాట. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్ కింద వస్తాయి. ఓకే, ప్లాటిహెల్మింథీస్, రూటిఫర్స్, సమ్ అనిలిడ్స్, మీకు చూస్తాం సమ్ అనిలిడ్స్ అన్నమాట. కంప్లీట్ అనిలిడ్స్ లేదు, సమ్ అనిలిడ్స్ అండ్ సెఫలోకార్డేట్స్. ఓకే, Protonephrida are primarily concerned with the ionic and the fluid volume regulation, that is osmoregulation. అంటే ఈ ప్రోటోనెఫ్రిడియా యొక్క మెయిన్ అంటే దీని ఎక్స్క్రిటరీ మెథడ్ ఏంటి అంటే ఆస్మోరెగ్యులేషన్ అనమాట. అంటే కాన్సన్ట్రేషన్, అంటే అయానిక్ అండ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ బేస్, అంటే రెగ్యులేషన్. ఆ రెగ్యులేషన్ చూస్తున్నాడు. అంటే అయాన్స్ ఎక్కువ అన్న కూడా తక్కువ అన్న, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అన్న కూడా తక్కువ, ఆ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడమే ఈ ప్రోటోనెఫ్రిడియా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, ఆస్మోరెగ్యులేషన్ అంటాం దాన్ని. Nephridia are the tubular excretory structures of earthworm and other annelids. ఓకే, ఏవి నెఫ్రిడియా? ప్రోటోనెఫ్రిడియా అంటే ఫస్ట్ చూడు, ప్రోటోనెఫ్రిడియా అంటే నెఫ్రిడియా కన్నా ముందు, అంటే ఫస్ట్ నెఫ్రిడియా అంటే నెఫ్రిడియా కంప్లీట్ గా డెవలప్ అవ్వకుండా కాస్త ముందు జనరేషన్ లాగా అనమాట. దాన్ని ప్రోటోనెఫ్రిడియా. అది ఎక్కడ చూస్తుంటే సమ్ అనిలిడ్స్ లో చూస్తాం. ఇంకా అంటే ప్రిమిటివ్ అనిలిడ్స్ అంటే ఫస్ట్ అనిలిడ్స్ లో చూస్తాం అనమాట. అదే వెల్ డెవలప్డ్ అనిలిడ్స్ నీకు ఏం కనపడుతుంది? నెఫ్రిడియా ఉంటుంది అనమాట. అది కూడా ట్యూబ్లర్ స్ట్రక్చర్ నెఫ్రిడియా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే అర్త్వామ్ అండ్ అదర్ అనిలిడ్స్. Nephridia helps to remove the nitrogenous waste and maintain fluid and ionic balance. చూడండి, ప్రోటోనెఫ్రిడియాతో పోల్చుకుంటే నెఫ్రిడియా అనేది కాస్ట్ డెవలప్మెంట్. నీకు ప్రోటోనెఫ్రిడియాలో జస్ట్ అయానిక్ అండ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది, కానీ నెఫ్రిడియాలో ఏంటంటే నైట్రోజనస్ వేస్ట్ బయటకి ఎక్స్క్రీట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, Malpighian tubules are excretory structures of the most of the insects. Malpighian tubules మీరు ఆర్థ్రోపోడా చదివేటప్పుడు మీకు మెయిన్ గా ఇది హైలైట్ చేసింది, Malpighian tubules అనేసి. ఓకే, మీరు ఆ చాప్టర్ అనిమల్ కింగ్డమ్ పర్ఫెక్ట్ ఉంటేనా ఈ పారాగ్రాఫ్ అనేది జస్ట్ నాకే వస్తుంది, జస్ట్ అలా చదువుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మీకు అవన్నీ అక్కడే అన్ని అయిపోయింది. ఇవన్నీ ఇంక్లూడింగ్ కాక్రోచెస్ లో కూడా నీకు ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్ Malpighian tubules. ఓకే, Malpighian tubules helps in the removal of nitrogenous waste and osmoregulation. ఓకే, ఆస్మోరెగ్యులేషన్ చేస్తుంది,
రిమూవల్ ఆఫ్ నైట్రోజన్ పేస్ట్ కూడా చేస్తుంది. ఓకే, యాంటీనల్ గ్లాండ్స్ ఆర్ గ్రీన్ గ్లాండ్స్ ఆర్ పర్ఫార్మ్ ఎక్స్క్రీటరీ ఫంక్షన్ ఇన్ ది క్రస్టేషన్స్ లైక్ ప్రాన్స్. ఓకే, నీకు అనిమల్ కింగ్డమ్ చెప్పేటప్పుడు ఆర్థ్రోపోడాలో మీకు వెరైటీ ఆఫ్ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ చూసుకున్నాం అన్నమాట. దాంట్లో యాంటీనల్ గ్రీన్ గ్లాండ్స్ కానీ మళ్ళీ ఈ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్కడ చూసాం అన్నమాట. ఇదే కాదు, ఈవెన్ ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్ లో బుక్ గిల్స్, బుక్ లంగ్స్ అంటే వెరైటీ ఆఫ్ రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ కూడా చూసాం అక్కడ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్స్ తో పాటు. ఎందుకంటే నీకు ఆర్థ్రోపోడ్ అనేది లార్జెస్ట్ క్లాస్, ఇన్సెక్ట్ అనేది లార్జెస్ట్ క్లాస్. ఆ ఇన్సెక్ట్ క్లాస్ అనేది నీకు ఆర్థ్రోపోడ్లో 2/3 డిస్కవర్డ్ స్పీసీస్ అన్ని నీకు ఆర్థ్రోపోడ్లో ఉంటాయి కాబట్టి దాంట్లో వెరైటీ ఆఫ్ ఎక్స్క్రీటరీ స్ట్రక్చర్ కానీ రెస్పిరేటరీ స్ట్రక్చర్ కానీ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, క్రస్టేషన్స్ ప్రాన్స్ లో అయితే నీకు యాంటీనల్ గ్లాండ్స్ ఆర్ గ్రీన్ గ్లాండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది. జస్ట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటాయో మనం చూస్తాం. ఇప్పుడు హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి చూస్తాం. ఓకే, ఇన్ హ్యూమన్స్ ద ఎక్స్క్రీటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ కిడ్నీస్. ఆబ్వియస్ గా వేసింది, కిడ్నీస్ పేరు ఉంటాయి అనేసి ప్రతి కిడ్నీ. వన్ పేర్ యూటరస్. ఓకే, వన్ పేర్ అంటే ఒక్కొక్క కిడ్నీకి ఒక్కో యూటరస్ అనేది బయటికి వస్తుంది అన్నమాట. యూటరస్ కాదు, యూరేటర్. యూటరస్ అంటే మళ్ళీ అది రిప్రొడక్టివ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, యూరేటర్. సో మీరు స్పెల్లింగ్ ఆప్షన్స్ లో ఇచ్చేటప్పుడు యూరేటర్ ఇచ్చాడా యూటరస్ ఇచ్చాడా చూసుకోండి. ఆ స్పెల్లింగ్ ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఈ యూరినరీ బ్లాడర్, ఆబ్వియస్ గా ఒక యూరినరీ బ్లాడర్ ఉంటుంది, 2 యూరేటర్స్ ఉంటాయి, ఒక పేర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి, అంటే యూరెత్రా. ఈ ఫిగర్ లో చూపిస్తున్నట్టు కానీ. సో ఇవి పేర్ ఆఫ్ కిడ్నీస్ అంటే 2 ఉన్నాయి. ఇవి యూరేటర్, పేర్ ఆఫ్ యూరేటర్. ఇది యూరినరీ బ్లాడర్. ఈ ప్రాక్సిమల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని యూరేటర్ అంటాం అనమాట. కిడ్నీస్ ఆర్ రెడ్డిష్ బ్రౌన్ బీన్ షేప్డ్ స్ట్రక్చర్స్ సిచ్యుయేటెడ్ బిట్వీన్ ద లాస్ట్ థొరాసిక్ అండ్ థర్డ్ లంబార్. లాస్ట్ థొరాసిక్ అండ్ థర్డ్ లంబార్ అన్నమాట. థర్డ్ లంబార్ అన్నమాట. ఓకే, ఆ సిచ్యుయేషన్ దాని కిడ్నీ ఏ అంటే మనం రెస్పిరేటరీ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు కూడా దానికి లంగ్స్ యొక్క లొకేషన్ కూడా మీకు విత్ రెస్పెక్ట్ టు వర్టిబ్రే చెప్పాం కదా, సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. సో ఇది కూడా ఈ కిడ్నీ యొక్క ఈ కిడ్నీస్ కూడా ఎక్కడ ఉంటాయి, ఈ కిడ్నీస్ అంటే దీని గురించి మాత్రం చెప్తున్నాడు. ఓకే, ఈ కిడ్నీ సిస్టమ్ గురించి మొత్తం చెప్పట్లేదు, ఎక్స్క్రీటరీ సిస్టమ్ మొత్తం గురించి చెప్పట్లేదు, జస్ట్ కిడ్నీస్ యొక్క లొకేషన్ మాత్రం చెప్తున్నారు. ఏంటంటే లాస్ట్ థొరాసిక్ అండ్ థర్డ్ లంబార్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది మీకు ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, లాస్ట్ థొరాసిక్ అండ్ థర్డ్ లంబార్ క్లోజ్ టు ద డోర్సల్ ఇన్నర్ వాల్ ఆఫ్ ద అబ్డామినల్ క్యావిటీ. ఆబ్వియస్ గా ఇది నీకు డోర్సల్ అంటే వెనకాల సైడ్, వెంట్రల్ డోర్సల్ మీకు తెలిసిందే కదా. డోర్సల్ అంటే వెనకాల ఉంటాయని తెలిసిందే. ఇంకా ఇన్నర్ వాల్ లోపల ఉంటాయి కాబట్టి ఇన్నర్ వాల్ కి దగ్గర, అబ్డామినల్ క్యావిటీ యొక్క ఇన్నర్ వాల్ కి నీకు దగ్గరగా ఉంటుంది. ఈచ్ కిడ్నీ ఆఫ్ అన్ అడల్ట్ హ్యూమన్ మెజర్స్ ద 10 to 12 centimeters in length, 5 to 7 centimeters in width, 2 to 3 centimeters in the thickness. ఓకే, దీని లెంత్ విడ్త్ థిక్నెస్ మీకు ఇచ్చాడు అనమాట. సో ఈ లెంత్ ఈ న్యూమరికల్స్ అంటే లెంత్ విడ్త్ థిక్నెస్ అనేది ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. కాకపోతే మీకు ఒక అంటే వీకెండ్ ఎగ్జామ్స్ లో మీకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, యావరేజ్ వెయిట్ ఆఫ్ ద కిడ్నీ వచ్చేసి 120 నుంచి 170 grams వరకు ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ పార్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి అంటే కామన్ నాలెడ్జ్. ఇది పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి, యూరేటర్స్ 2 ఉంటాయి, యూరినరీ బ్లాడర్ ఉంటాయి. అది మీ కామన్ జనరల్ నాలెడ్జ్, మీరు అంత కాన్సన్ట్రేషన్ చేయనక్కర్. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందంటే ఈ లొకేషన్ ఆఫ్ కిడ్నీ లాస్ట్ థొరాసిక్ కి థర్డ్ లంబార్ మధ్యలో ఉంటుంది అనేసి ఆ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యావరేజ్ వెయిట్ వచ్చి 1 to 170 grams. ఈ లెంత్ విడ్త్ థిక్నెస్ అనేది ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు, నాకు తెలిసి ఇవ్వడు కూడా. అంత థిక్ పేపర్ అయితే ఎప్పుడు ఇవ్వడు. ఓకే, టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఇన్నర్ కాన్కేవ్ సర్ఫేస్ ఆఫ్ ద కిడ్నీస్ is a notch called the hilum through which the ureter, blood vessels and nerves enter. అంటే దీన్ని అంటున్నాడు అనమాట హైలం అని. ఓకే, దీన్ని హైలం అంటున్నాడు అనమాట. ఓకే, ఈ హైలం ద్వారా నీకు
బ్లడ్ వెజల్స్ కానీ ఈ యూరేటర్ కానీ ఇలా ఎంటర్ అవుతుంది అనేసి, నర్వ్స్ కానీ ఎంటర్ అవుతాయని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇన్నర్ టు ద హైలం ద బ్రాడ్ ఫనల్ షేప్డ్ స్పేస్ కాల్డ్ రీనల్ పెల్విస్ విత్ ప్రొజెక్షన్స్ కాల్డ్ కెలిసెస్. ఓకే, ఇది ఒక నిమిషం, హైలం అయిపోయింది కదా. హైలం అయిపోయినాక దానికి లోపల ఉన్నదాన్ని ఇది దీన్ని రీనల్ పెల్విస్ అంటాం అనమాట. ఓకే, రీనల్ పెల్విస్ అంటాము. దాంట్లో వచ్చిన ప్రొజెక్షన్స్, ఈ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొజెక్షన్స్ ని మీరు కెలిసెస్ అంటాం అనమాట. ఓకే, ప్రొజెక్షన్స్ ని కెలిసెస్ అంటాము. అలాగే హైలం కి లోపల ఉన్నదాన్ని రీనల్ పెల్విస్ అంటాము అనమాట. ద అవుటర్ లేయర్ ఆఫ్ కిడ్నీ ఈస్ టఫ్ క్యాప్సూల్. ఓకే, ఇక్కడ చూసారా, అక్కడ 2 లేయర్స్ కనపడుతున్నాయి కదా మీకు. అవుటర్ లేయర్ ఏమో టఫ్ క్యాప్సూల్ లాగా ఉంటున్నారు. ఓకే, టఫ్ క్యాప్సూల్. ఇన్సైడ్ ద కిడ్నీ దేర్ ఆర్ 2 జోన్స్, అవుటర్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ మెడులా. సేమ్ మనం అడ్రినల్ గ్లాండ్ ఇప్పుడు కెమికల్ కోఆర్డినేషన్ చాప్టర్ లో చెప్పుకున్నాం కదా. కెమికల్ కోఆర్డినేషన్ చాప్టర్ లో అడ్రినల్ గ్లాండ్ కి ఎలాగైతే ఇన్నర్ మెడులా అవుటర్ కార్టెక్స్ ఉంటుందో, దీని కిడ్నీస్ లో కూడా అవుటర్ కార్టెక్స్ ఇన్నర్ మెడులా ఉంటుంది అనమాట. ఓకే, the medulla is divided into conical masses, medullary pyramids projecting into the calyces. ఓకే, ఇవి ఉన్నాయి కదా, దీన్ని మనము మెడులరీ పిరమిడ్స్ అంటాం అన్నమాట. అంటే ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయి కదా, దాన్ని మెడులరీ పిరమిడ్స్ అంటున్నాం అనమాట. ఓకే, మెడులరీ ప్రొజెక్టింగ్ ఇంటూ కెలిసెస్ అంటే కదా. ఈ మెడులరీ పిరమిడ్స్ ఏమో లోపలికి ప్రొజెక్ట్ అవుతున్నాయి, అవే కెలిసెస్ ఇందాక చెప్పుకున్నాం. The cortex extends between the medullary pyramids or renal columns called as columns of Bertini. Okay, ఈ చూసారా, ఇవి రీనల్ మెడులరీ పిరమిడ్స్. మెడులరీ పిరమిడ్ ఈ అవుటర్ ఏమో కార్టెక్స్ అని చెప్పుకున్నాము, ఇన్నర్ మెడులా అని చెప్పుకున్నాం. ఓకే, ఇన్నర్ మెడులా అని చెప్పుకున్నాం, అవుటర్ ఏమో కార్టెక్స్ అని చెప్పుకున్నాము. ఈ కార్టెక్స్ అనేది బిట్వీన్ ఇలాగ ఎక్స్టెండ్ అవుతుంది కదా, దాన్ని కాలమ్స్ ఆఫ్ బెర్తిని అంటున్నారు. ఓకే, రీనల్ కాలమ్, దాన్ని ఈ రీనల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ రీనల్ మెడులరీ పిరమిడ్స్ కి మధ్యలో కార్టెక్స్ ఉండే పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని రీనల్ కాలమ్స్ ఆర్ ది కాలమ్స్ ఆఫ్ బెర్తిని అంటాం అనమాట. ఓకే, ఈచ్ కిడ్నీ హ్యాస్ నియర్లీ 1 million కాంప్లెక్స్ ట్యూబులర్ స్ట్రక్చర్స్ కాల్డ్ నెఫ్రాన్స్ విచ్ ఆర్ ఫంక్షనల్ యూనిట్స్. ఓకే, కిడ్నీ యొక్క ఫంక్షనల్ యూనిట్స్ ఏంటంటే నెఫ్రాన్స్ అనమాట. నెఫ్రాన్స్ ఏవైతుంటాయి, ఇది నెఫ్రాన్ అంటాం అనమాట. దీనిని ఒక నెఫ్రాన్ యూనిట్ అంటాం అనమాట. ఓకే, దీని అంతా కలిపి ఒక నెఫ్రాన్ యూనిట్ అంటాం అనమాట. ఓకే, ఈ నెఫ్రాన్స్ ఎన్ని ఉంటాయంటే నియర్లీ 1 million అంటే 10 lakhs to 1 million 10 lakhs కాంప్లెక్స్ ట్యూబులర్ స్ట్రక్చర్స్ నెఫ్రాన్స్ ఉంటాయి అనమాట. విచ్ ఆర్ ద ఫంక్షనల్ యూనిట్స్ అనమాట, ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ద కిడ్నీ. ఈచ్ నెఫ్రాన్ హ్యాస్ 2 parts, ద గ్లోమోరులస్ అండ్ ద రీనల్ ట్యూబ్యూల్. ఇక్కడ చూస్తే కన్నా మీరు 2 parts ఉన్నాయి. ఇదంతా ట్యూబ్యూల్ పార్ట్, ఇది గ్లోమరులస్ పార్ట్. ఓకే, 2 parts ఉంటాయి. నెఫ్రాన్ కి నీకు 2 parts ఉంటాయి, ఒకటి గ్లోమరులస్, ఇంకోటి ట్యూబులర్ పార్ట్. ఓకే, గ్లోమరస్ is a tuft of capillaries formed by the afferent arteriole, a fine branch of renal artery. ఓకే, ఈ టఫ్ట్ అంటేనా గుంపు, ఒక గుంపు. గ్లోమరులస్ లో అఫరెంట్ ఆర్టీలో, గ్లోమరులస్ అంటే టఫ్ క్యాపిలరీస్, గుంపు అంటే అంటే చూస్తే ఇది పిక్చర్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. గుంపు అంటే ఇలా క్యాపిలరీస్ తో కూడి ఉంటుంది అనమాట. ఓకే, అది ఎలా ఉంటుంది అంటే అఫరెంట్ ఆర్టీరియల్ అంటేనా ఈ బాడీ నుంచి కిడ్నీకి ఇలా ఫిల్టర్ అవడానికి వచ్చే వెజల్స్ ఉంటాయి కదా, అవి అఫరెంట్ ఆర్టీరియల్స్ అనమాట. బ్లడ్ ఫ్రమ్ గ్లోమరులస్ ఇస్ క్యారీడ్ అవుట్ అవే బై ద ఇఫరెంట్ ఆర్టీరియల్. ఇఫరెంట్ అంటే మీకు తెలిసిందే, ఇఫరెంట్ అంటే ఇక్కడ ఫిల్టర్ అయిపోయిన బ్లడ్ ఏదో ఉంటుందో దాన్ని బయటికి తీసుకెళ్ళడాన్ని, అంటే అవే ఫ్రమ్ ద కిడ్నీ తీసుకెళ్ళడానికి ఇఫరెంట్ అంటాము. టువర్డ్స్ ద కిడ్నీ బ్లడ్ తీసుకెళ్ళడానికి అఫరెంట్ అంటాము అనమాట. ఓకే, ద రీనల్ ట్యూబ్యూల్ బిగిన్స్ విత్ ద డబుల్ వాల్డ్ cup-like structure called a Bowman's capsule, which encloses the glomerulus. ఓకే, ఇది బౌమన్స్ క్యాప్సూల్ అనమాట. ఈ బౌమన్స్ క్యాప్సూల్, ఈ రీనల్ ట్యూబ్యూల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇదంతా ట్యూబ్యూలే కదా, ఇదంతా రీనల్ ట్యూబ్యూలే, ఇది బ్లడ్ వెజల్స్ ఇవి. ఓకే, ఈ ట్యూబ్యూల్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్టింగ్ పార్ట్ ఏదైతే అంటున్నామో దాన్ని బౌమన్స్ క్యాప్సూల్ అంటాం అనమాట.
డబల్ కప్డ్, ఇక్కడ డబుల్ వాల్డ్ ఉంది కదా, ఇక్కడ వాల్ ఉంది, ఇక్కడ వాల్ ఉంది, ఇక్కడ డబుల్ వాల్డ్ కాబట్టి డబుల్ వాల్డ్ కప్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ బోమెన్స్ క్యాప్సిల్. ఓకే, విచ్ ఎన్క్లోజెస్ ద, అంటే దాంట్లోనే విచ్ ఎన్క్లోజెస్ అంటే ఆ గ్లోమెరులస్ ఏదైతే ఉందో అది ఈ బోమెన్స్ క్యాప్సిల్ లో ఉందని చెప్తున్నారు అనమాట. Glomerulus along with Bowman's capsule is called as a Malpighian body or renal corpuscle. అంటే ఈ గ్లోమెరులస్, ఓకే, గ్లోమెరులస్ ప్లస్ ఈ బౌమన్స్ క్యాప్సిల్ అంటే ఇది డబుల్ వాల్డ్ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ట్యూబ్యూల్ ఉంది కదా, బౌమన్స్ క్యాప్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు నీకు మాల్ఫీజియన్ బాడీ అని అనొచ్చు, లేకుంటే రీనల్ కార్పస్క్యూల్ అని అనొచ్చు అన్నమాట. ఓకే, the tubule continues further to form the highly coiled network called PCT. ఓకే, ఈ బౌమన్స్ క్యాప్సిల్ ఏదో ఉందో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ అంటే ఇమీడియట్ గా నీకు ఆ ట్యూబ్యూల్ అనేది ఫామ్ అయింది కదా, ఆ ట్యూబ్యూల్ కి ఇమీడియట్ పార్ట్ ఏమంటాం అంటే పీసీటీ అంటాం అన్నమాట. దాన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబ్. ప్రాక్సిమల్ అంటే దగ్గరగా, అంటే బౌమన్స్ క్యాప్సిల్ కి రిలేటెడ్ గా దగ్గరగా ఉన్న ట్యూబ్యూల్ పీసీటీ అంటే దాన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. ఓకే, a hairpin shaped Henle's loop is next part of the tubule which has a descending and ascending limb. ఓకే, దీన్ని హెన్లీస్ లూప్ అంటాం అనమాట. దీని మొత్తం హెన్లీస్, ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ ఏదైతే ఉందో ఏంటంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ తర్వాత ఇమీడియట్ గా వచ్చే పార్ట్ ని హెన్లీస్ లూప్ అంటాం. అంటే హెయిర్ పిన్ లా ఉంది కదా, ఈ చూడడానికి ఇలా ఉంది కదా, ఇలా ఉంటే మామూలుగా హెయిర్ పిన్ స్ట్రక్చర్ లాగా ఉంది కాబట్టి దాన్ని హెన్లీస్ లూప్ అంటాం అనమాట. హెన్లీస్ లూప్ లో నీకు కిందికి వచ్చేదేమో డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ, మళ్ళీ అది పైకి ఎక్కేదేమో అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ అనమాట. ఓకే, ద అసెండింగ్ లింబ్ కంటిన్యూస్ యాజ్ అనదర్ హైలీ కోయిలేటెడ్ ట్యూబులర్ రీజన్ కాల్డ్ ద డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. ఓకే, ఎప్పుడు ఫస్ట్ దిగడానికి డిసెండింగ్ అన్నావో మళ్ళీ వెళ్ళడానికి అసెండింగ్ అన్నావు కదా, ఈ అసెండింగ్ అది ఈ పార్ట్ మాత్రమే హెన్లీస్ లూప్, ఇక్కడేమో పీసీటీ. ఓకే, అది దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కాయిల్డ్ గానే ఉంది, కాస్త దూరంగా ఉంటుంది, దీన్ని డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటాం, అంటే డిసిటి. అంటే అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ తర్వాత నీకు వచ్చే కన్వల్యూటెడ్ ట్యూబ్ ఏమంటాం అంటే డిసిటి అంటున్నాం అనమాట. ఓకే, సో మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది, మళ్ళీ చదవనకు తెలుగులో. The DCTs of many nephrons open into single stride tube called the collecting duct, many of which converge and open into renal pelvis through medullary pyramids in the calyces. అంటే అన్నాడంటే ఈ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ కదా, ఈ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, స్ట్రైట్ కలెక్టింగ్ డక్ట్ లేకి ఓపెన్ అవుతుంది కదా, అది చెప్తున్నాను అనమాట. ఓకే, స్ట్రైట్ కలెక్టింగ్ డక్ట్, మెనీ ఆఫ్ దిస్ కలెక్టింగ్ డక్ట్స్ అంటే ఇలాంటి మెనీ ఆఫ్ ద కలెక్టింగ్ డక్ట్స్ many of which converge in and open into renal pelvis through medullary pyramids. అంటే మెడులరీ పిరమిడ్ అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ మెడులరీ పిరమిడ్స్ లో ఉంటాయి అనమాట. ఈ మెడులరీ పిరమిడ్స్ లో ఇక్కడ ఇలా ఉంటాయి అనమాట, ఇలా ఉంటుంది అనమాట. అంటే ఈ స్ట్రక్చర్ ఇది అనుకోండి, ఇది బోమన్స్ క్యాప్సిల్ అనుకోండి, ఇలా వెళ్ళేది ఇది లూప్ ఆఫ్ హెన్లీ అనుకుంటే ఇలా ఉంటది. తర్వాత మళ్ళీ ఇలా వచ్చినాక ఇలా డిస్టల్ కన్వర్ట్ పైకి వస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ నీకు ఏమవుతుందంటేనా ఇక్కడ ఆ కలెక్టింగ్ డక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ కలెక్టింగ్ డక్ట్ నుంచి నీకు ఇలా వెళ్ళి ఇలా ఓపెన్ అవుతుంది. ఇదేంటి, ఇది పిరమిడ్స్ కదా, పిరమిడ్స్ ఎక్కడికి ఓపెన్ అవుతుంది, కెలిసిస్ ద్వారా నీకు పెల్విస్ లోకి ఓపెన్ అవుతుంది. ఓకే, అది చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ మాల్ఫీజియన్ కార్పస్క్యూల్. మాల్ఫీజియన్ కార్పస్క్యూల్ అంటే ఏంటి, బౌమన్స్ క్యాప్సూల్ విత్ ద గ్లోమెరులస్. PCT, DCT of nephron are situated in the cortical region of the kidney, whereas the loop of Henle dips into medulla. అదే చెప్తున్నాడు, నేను ఇందాక చెప్పా కదా, అదే దీని పొజిషన్ ఒక చూపించా కదా. ఇదేంది, గ్లోమెరులస్ ప్లస్ ద బోమన్స్ క్యాప్సూల్ అంటే మాల్ఫీజియన్ కార్పస్క్యూల్ రీనల్ కార్పస్క్యూల్, మాల్ఫీజియన్ బాడీ ఆఫ్ ద రీనల్ కార్పస్క్యూల్. ఇదేంది, ఇనిషియల్ పార్ట్ PCT బయటే ఉంది, నేను మీకు DCT కూడా బయటే గీస్తాను. లోపల అంటే రీనల్ పిరమిడ్ లో ఉన్న ఒకే ఒక పార్ట్ ఏంది, లూప్ ఆఫ్ హెన్లీ, అంటే అసెండింగ్ డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. In the majority of nephrons, the loop of Henle is too short and extended only very little into medulla. Okay, అంటే మెజారిటీ ఆఫ్ నెఫ్రాన్స్ లో నీకు తక్కువ లూప్ ఆఫ్ హెన్లీ ఉండేది తక్కువ ఉంటుంది, ఆ ఉండేది కూడా మెడుల్లాకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సచ్ నెఫ్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ కార్టికల్ నెఫ్రాన్స్. దాన్ని కార్టికల్ నెఫ్రాన్. In some nephrons, the loop of Henle is very long and runs deep into medulla,
దీస్ నెఫ్రాన్స్ ఆర్ కాల్డ్ మెడులరీ నెఫ్రాన్స్. మెడులరీ నెఫ్రాన్స్, కార్టికల్ నెఫ్రాన్స్ అంటేనా కొన్నిట్లో ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ పార్ట్ మీకు కార్టికల్ రీజన్ లోనే ఉంటుంది. కొంచెం అంటే ఉండే పార్ట్ మాత్రం హెన్లీ పార్ట్ ఒకటి లోపల మెడులరీ లోపలికి వెళ్తుందని నీకు డయాగ్రామ్ చూపించాను. అలాగా ఒకవేళ మెడుల్లా అనేది ఈ హెన్లీ అనేది తక్కువ లెంత్ ఉండి మన మెడులలోకి ఎంటర్ అయింది అనుకోండి, దాన్ని కార్టికల్ నెఫ్రాన్స్ అంటాం. అంటే ఆ నెఫ్రాన్ ని కంప్లీట్ గా కార్టికల్ రీజన్ లో కింద కన్సిడర్ చేసి కార్టికల్ నెఫ్రాన్స్ అంటున్నాం అనమాట. అదే ఒకవేళ లూప్ ఆఫ్ హెన్లీ అనేది లాంగ్ ఉండి మెడుల లోపలికి రన్ అయింది అనుకోండి, ఎక్కువ డీప్ గా ఉంది అనుకోండి, దాన్ని జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ అంటాం అనమాట. ఓకే. The efferent arteriole emerging from the glomerulus forms a fine capillary network around the renal tubule called the peritubular capillaries. Efferent arteriole అంటే బ్లడ్ ని నీకు ఈ బౌమన్స్ క్యాప్సిల్ నుంచి అంటే గ్లోమరులస్ నుంచి బయటికి అంటే కిడ్నీ నుంచి అవే తీసుకెళ్లే ఆర్టీరియల్ ఏదైతే ఉందో అది ఒక్కోసారి క్యాపిలరీ నెట్వర్క్ అరౌండ్ ద రీనల్ ట్యూబ్యూల్ అంటే ఇమ్మీడియట్ గా నీకు క్యాపిలరీ నెట్వర్క్ లో ఫార్మ్ చేస్తుంది. దాన్ని పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అంటాం అనమాట. ఓకే, పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అంటాం అనమాట. ఓకే, ఏ మైన్యూట్ వెజల్ ఆఫ్ దిస్ నెట్వర్క్ రన్స్ ప్యారలల్ టు ద హెన్లీస్ లూప్ forming U-shaped vasa recta. Vasa recta is absent or highly reduced in the cortical nephrons. Okay, ఇది ఉందా, ఈ టఫ్ట్ ఆఫ్ క్యాపిలరీస్ ఇది ఉందా, దాన్ని పెరిట్యూబులర్ అపరేటస్ అంటాం. ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే దాన్ని పెరిట్యూబులర్ అపరేటస్ అంటాం అనమాట. ఓకే, ఈ వాసా రెక్టా ఏంటంటే గన ఈ హెన్లీస్ లూప్ కి ప్యారలల్ గా రన్ అవుతుంది కదా ఈ గ్రూప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. మీకు వాసా రెక్టా అంటే ఈ ఈ హెన్లీస్ లూప్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్ గా రన్ అవుతుంది, దాన్ని వాసా రెక్టా అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వాసా రెక్టా అనేది కార్టికల్ నెఫ్రాన్స్ లో ఆబ్సెంట్ ఆర్ ద హైలీ రెడ్యూస్. ఎందుకంటే కార్టికల్ నెఫ్రాన్స్ అనేది హెన్లీస్ లూప్ ఉండేదే చిన్నగా ఉంటుంది అనమాట. సో దాని చుట్టూ వాసా రెక్టా అనేది ఫామ్ అవ్వదు, లేకపోతే ఫామ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే ఓకే ఈ వాసా రెక్టా అనేది దేంట్లో ఎక్కువ కనపడుతుంది, బాగా ప్రామినెంట్ కనపడుతుంది అంటే జెక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ లో నీకు కనపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ యూరిన్ ఫార్మేషన్. యూరిన్ ఫార్మేషన్ ఇన్వాల్వ్స్ 3 మెయిన్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇంతవరకు ఏం చెప్పుకున్నాం అంటే ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ వాటిలో ఎలా ఈ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో ఏవేవి ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, దానికి దేనికి వాల్యూమ్ వాటర్ ఎక్కువ కావాలి, ఏది టాక్సిటీ ఎక్కువ తెలుసుకున్నాము. తర్వాత హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో కిడ్నీస్ ఎలా ఉంటాయి, దాని ఎక్స్టెంట్ ఏంటి, అది ఎంత వెయిట్ ఉంటుంది, అదే వెయిట్ ఎంత ఉంటుంది, దాని లెంత్ ఎంత ఉంటుంది, థిక్ ఎంత ఉంటుంది, విడ్త్ ఎంత ఉంటుంది చూసుకున్నాము. దాని పార్ట్స్ చూసుకున్నాము. ఆ పార్ట్స్ మెయిన్ పార్ట్స్ అంటే కిడ్నీస్ లో నీకు కావాల్సిన పార్ట్స్ అంటే ఇప్పుడు ఈ లెవెల్ అంటే 11th క్లాస్ కి ఏవైతే ఏ పార్ట్స్ అంటే ఏదైతే ఇంపార్టెంట్ అవన్నీ చూసుకున్నాం. ఓకే, నెక్స్ట్ యూరిన్ ఫార్మేషన్. యూరిన్ ఫార్మేషన్ ఇన్వాల్వ్స్ 3 మెయిన్ ప్రాసెస్. ఇది మీకు బోర్డ్ ఎగ్జామ్ లో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు అనమాట. ఏంటంటే మా ప్రాసెస్ యూరిన్ ఫార్మేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కానీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ రావచ్చు అనమాట. ఓకే, యూరిన్ ఫార్మేషన్ ఇన్వాల్వ్స్ ద 3 మెయిన్ ప్రాసెస్ ఉంటాయంట. నేమ్లీ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్, సెక్రేషన్. ఓకే, 3 స్టెప్స్ ఇంపార్టెంట్ అండి. ఈ హెడ్డింగ్స్ అనేవి మీరు కంపల్సరీ పెట్టాలి. బోర్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఈ హెడ్డింగ్స్ అనేవి కంపల్సరీ వాళ్ళకి కనపడితేనే ఈ హెడ్డింగ్స్ పెట్టి దాని పక్కన డిస్క్రిప్షన్ చేయాలి. అప్పుడే వాళ్ళకి మీకు కంప్లీట్ గా మార్క్స్ వస్తాయి. దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద నెఫ్రాన్. ఓకే, ఒకే పార్ట్ లో డిఫరెంట్ పార్ట్స్ లో జరుగుతాయని చెప్తాను అనమాట. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద యూరిన్ ఫార్మేషన్ ఈస్ ద ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ అనమాట, విచ్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద గ్లోమరులస్ అండ్ ఈస్ కాల్డ్ as గ్లోమరులర్ ఫిల్ట్రేషన్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏదైతే దాన్ని ఏమన్నా గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ అన్నాము. అది ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ అంటే పేర్లోనే గ్లోమరులర్ ఫిల్ట్రేషన్, దాని పేర్లోనే ఫిల్ట్రేషన్ ఏం ఫిల్టర్ చేస్తుంది అంటే ఆబ్వియస్ గా బ్లడ్. ఓకే, విచ్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద గ్లోమరులస్, పేరు కూడా దాంట్లో. ఓకే, ఇస్ కాల్డ్ ద గ్లోమరులర్ ఫిల్ట్రేషన్. ఆన్ యావరేజ్ 1100 to 1200 of blood 1200 ml of blood is filtered by the kidneys per minute. అంటే 1100 నుండి 1200 ml బ్లడ్ నీకు పర్ మినిట్ కి ఫిల్టర్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. విచ్ కాన్స్టిట్యూట్ రఫ్లీ 1/5 of blood pumped out
by each ventricle of the heart in the minute. అంటే 1100 to 1200 ml ఆఫ్ బ్లడ్ నీకు ఫిల్టర్ అవుతుందండి. అది దేనికి సమానం అంటే 1/5 ఆఫ్ ద బ్లడ్ పంప్డ్ బై ద వెంట్రికల్ ఇన్ ఈచ్ మినిట్. ఓకే, ఈచ్ మినిట్ లో ఎంత బ్లడ్ ఫిల్టర్ చేస్తుందో ఒక వెంట్రికల్ అది కిడ్నీ, అది ఈక్వల్స్ టు 1/5 ఆఫ్ ద వెంట్రికులర్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పర్ మినిట్ అన్నమాట. ఓకే, ద గ్లోమరులర్ క్యాపిలరీ ఈజ్ blood pressure causes the filtration of the through the 3 layers. ఓకే, క్యాపిలరీ ప్రెషర్ అనేది ఉంటుంది అనమాట. ఆ క్యాపిలరీ ప్రెషర్ వల్ల నీకు బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది అనమాట. దట్ ఈస్ 3 లేయర్స్ ఉంటాయని చెప్తుంది అనమాట. దట్ ఈస్ ఎండోథీలియం ఆఫ్ గ్లోమరులర్ బ్లడ్ వెసల్స్, ఎపిథీలియం ఆఫ్ బోమన్స్ క్యాప్సూల్ అండ్ ద బేస్మెంట్ మెంబ్రేన్ బిట్వీన్ దీస్ 2 లేయర్స్. ఓకే, అంటే ఆ 3 లేయర్స్ ఎలా అరేంజ్ అంటే చెప్తుంది అనమాట. 1 2 3. ఓకే, ఇది 3 లేయర్స్ అనమాట. ఈ 3 లేయర్స్ ఏంటి అంటేనా, ఒకటేమో ఎండోథీలియం ఆఫ్ ద గ్లోమరులర్ బ్లడ్ వెసల్స్ అనమాట. ఎండోథీలియం అనమాట ఇది ఎండోథీలియము. ఇంకోటేమో ఎపిథీలియం ఆఫ్ బోమన్స్ క్యాప్సూల్. అంటే వీటి రెండింటి మధ్యలో మీకున్న దాన్ని బేస్మెంట్ మెంబ్రేన్ అంటాం అన్నమాట. ఓకే, సో మీకు క్వశ్చన్ ఎలా కూడా రావచ్చు అనమాట. 3 లేయర్స్ ని అరేంజ్ చేయండి టువర్డ్స్ ద బౌమన్స్ క్యాప్సూల్. మీరు ఈ 3 లేయర్స్ ని అరేంజ్ చేయమని క్వశ్చన్ రావచ్చు అనమాట. అప్పుడు ఏమో ఫస్ట్ లేయర్ ఎండోథీలియం ఆఫ్ గ్లోమెరులస్, సెకండ్ ఏమో బేస్మెంట్ మెంబ్రేన్, థర్డ్ ఏమో ఎపిథీలియం ఆఫ్ ద బౌమన్స్ క్యాప్సూల్. ఓకే, the epithelial cells of Bowman's capsule called as a podocytes. Epithelial cells of Bowman's capsule called podocytes are arranged in a intricate manner so as to leave some minute spaces called the filtration slits or slit pores. ఓకే, ఈ ఎపిథీలియం పైన ఏవైతే సెల్స్ ఉన్నాయో దాన్ని పోడోసైట్స్ అంటాం అన్నమాట. ఈ పోడోసైట్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఒకదానికి ఒకటి ఎలా అరేంజ్ ఏంటంటే ఒక స్పేస్ అనేది, మైన్యూట్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ మైన్యూట్ స్పేస్ ఏమంటామంటే ఫిల్ట్రేషన్ స్లిట్స్ ఆర్ ద స్లిట్ పోర్స్. దీని ద్వారానే నీకు ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. బ్లడ్ ఈస్ ఫిల్టర్డ్ సో ఫైన్లీ త్రూ దీస్ మెంబ్రేన్స్ that almost all constituents of plasma except protein passes into lumen of the Bowman's capsule. Therefore, it is considered as a ultrafiltration. Ultrafiltration ఎందుకు అంటున్నామంటే మెజారిటీ ఆఫ్ బ్లడ్ లో ఉన్న అన్ని పార్టికల్స్ ఫిల్టర్ అయిపోతాయి ఎక్సెప్ట్ ప్రోటీన్స్. ఎందుకంటే ప్రోటీన్స్ అనేవి పెద్ద సైజ్ ఉంటాయి అన్నమాట. సో అవి ఫిల్టర్ అవ్వవు. ప్రోటీన్స్ ని వదిలేస్తే ప్లాస్మాలో ఉన్న అన్ని కన్స్టిట్యూయెంట్స్ నీకు ఫిల్టర్ అయిపోతాయి. సో ఈ క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఏ ప్లాస్మా కన్స్టిట్యూయెంట్ నీకు ఫిల్టర్ అవ్వదు అనేసి అప్పుడు ఏం రాయాలి, ప్రోటీన్ అనమాట. ఓకే, సో ఇంత ఫిల్టరేషన్ జరుగుతుంది కాబట్టి, అంటే ఇంత మైన్యూట్ పార్టికల్స్, ప్లాస్మా పార్టికల్స్ అన్ని ఫిల్టర్ అయిపోతున్నాయి కాబట్టి నీకు దాన్ని అల్ట్రా ఫిల్టరేషన్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ ద ఫిల్ట్రేట్ ఫార్మ్డ్ బై ద కిడ్నీస్ పర్ మినిట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్, అంటే GFR. ఓకే, అమౌంట్ ఆఫ్ ఫిల్ట్రేట్ అంటే ఎంత ఫిల్ట్రేట్ ఫార్మ్ అవుతుంది పర్ మినిట్, దాన్ని GFR అంటున్నాం అనమాట. GFR ఇన్ ఏ హెల్తీ ఇండివిజువల్ ఈస్ అప్రాక్సిమేట్లీ 125 ml పర్ మినిట్, దట్ ఈస్ 180 liters పర్ డే. ఓకే, 125 GFR ఎంత అంటే 125 ml పర్ మినిట్ అనమాట. దీన్ని మనం ఒక డేట్ కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 180 liters వస్తుంది అనమాట. 180 liters పర్ డే అంత ఫిల్ట్రేట్ నీకు ఫామ్ అవుతుంది అనమాట పర్ డే. కానీ నువ్వు 180 liters అనేది యూరిన్ అనేది పాస్ అవుట్ చేయవు కాబట్టి, అంటే అంత పాస్ అవుట్ చేయవు అంటే ఈ 180 liters లో చాలా వరకు అంతా రీఅబ్జార్బ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ అదేంటనేసి మనం నెక్స్ట్ స్టెప్ చూసుకున్నాం. The kidney have built-in mechanisms for the regulation of glomerular filtration rate. One such అంటే GFR ని మెయింటైన్ చేయడానికి కొన్ని అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే GFR తగ్గిపోతుంది, ఒక్కొక్కసారి GFR అనేది పెరిగిపోతుంటుంది. సో GFR అనేది నీకు మీడియంగా మెయింటైన్ అవుతుంది. సో ఎక్కువైనప్పుడు తక్కువైనప్పుడు దాన్ని నార్మలైజ్ చేయడానికి స్పెషలైజ్డ్ మెకానిజం అనేది కిడ్నీ ఎవాల్వ్ చేసుకుంది అనమాట. దాన్ని వన్ ఆఫ్ ది జక్స్ట్రా
గ్లోమరులర్ అపైటిస్, జేజీఏ. ఈ జేజీఏ ఏం చేస్తున్నట్టేనా ఈ ఫిల్టరేషన్ రేట్ అబ్జర్వ్ చేస్తుంటుంది అనమాట, తక్కువ పోతుందా లేకుంటే ఎక్కువ పోతుందా లేదా అనేది చూస్తుంటుంది. దాన్ని ఎక్కువ అయినప్పుడు ఏమో తక్కువ చేస్తుంది, తక్కువ ఉన్నప్పుడేమో ఎక్కువ చేస్తుంది, అంటే మీడియం నార్మలైజ్ చేస్తుంది అనమాట. ఓకే, జేజీఏసే ఈజ్ స్పెషలైజ్డ్ సెన్సిటివ్ రీజన్ ఫార్మ్డ్ బై ద సెల్యులర్ మోడిఫికేషన్ ఇన్ ద డిసిటి. ఓకే, ఇది ఇంపార్టెంట్. అంటే ఏ రీజన్ లో నీకు ఈ జేజీఏ ఫామ్ అవుతుంది అని అడగచ్చు అనమాట. ఎక్కడ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ రీజన్ లో అవుతుంది అని చెప్తున్నారు. డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అండ్ ద ఎఫరెంట్ ఆర్టీరియల్ అట్ ద లొకేషన్ ఆఫ్ దర్ కాంటాక్ట్. ఓకే, ఎక్కడ అవుతుంది అంటే ఈ డిసిటి అండ్ ఇఫరెంట్ కాదు ఎఫరెంట్, డిసిటి అండ్ ఎఫరెంట్ ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉంది అక్కడ జేజీఏ సెల్స్, జేజీఏ అపారటస్ ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. A fall in GFR can activate the JG cells to release renin. Renin స్పెల్లింగ్ చూసుకోండి, ఎందుకంటే రెనిన్ అనేది మీకు డైజెస్టివ్ సిస్టమ్, డైజెషన్ అబ్జార్ప్షన్ దాంట్లో కూడా వస్తుంది. కానీ అక్కడ స్పెల్లింగ్ ఏంటంటే RENNIN, ఇక్కడ సింగిల్ ఎన్ ఉండాలి. రెనిన్ అనేది 2 ఉంటాయి అనమాట, INNIN. ఇది కిడ్నీకి సంబంధించింది, ఇది డైజెస్టివ్ సంబంధించింది అనమాట. ఓకే, ఇది కిడ్నీ రిలేటెడ్, ఇది డైజెషన్ రిలేటెడ్ అన్నమాట. విచ్ కెన్ స్టిమ్యులేట్ ద గ్లోమరులర్ ఫ్లో అండ్ బ్లడ్ ఫ్లో అండ్ thereby GFR బ్యాక్ టు నార్మల్. అదే చెప్తున్నా, ఒకవేళ తక్కువైనప్పుడు ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, ఈ స్టిమ్యులేట్ చేయగానే ఈ రెనిన్ రిలీజ్ చేస్తుంది. ఈ రెనిన్ రిలీజ్ అవడం వల్ల ఆ రెనిన్ ఏం చేస్తుంది అంటే GFR ని నార్మలైజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, a comparison of the volume of filtrate formed per day, that is 180 liters. 180 liters అనేది డైలీ ఫిల్ట్రేట్ ఫామ్ అవుతుంది అనేసి పైన చెప్తున్నాం అనమాట. విత్ దట్ ఆఫ్ యూరిన్ రిలీజ్ ఇస్ 1.5, అంటే మనం పర్ డే కి అరౌండ్ 1500 ml యూరిన్ మాత్రమే బయటికి పాస్ అవుట్ చేస్తాం అనమాట. సో అంటే నీకు ఆల్మోస్ట్ 99% అనేది, అంటే 99% ఆఫ్ ఫిల్ట్రేట్ అనేది రీఅబ్జార్బ్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, సజెస్ట్ దట్ nearly 99% of the filtrate has to be reabsorbed by the renal tubules. Okay, 99% of formed filtrate వచ్చేసి రీఅబ్జార్బ్ అయిపోతుంది కదా. ఓకే, దిస్ ప్రాసెస్ is called as second step, reabsorption. The tubular epithelial cells in the different segments of the nephron perform either by active process or the passive mechanisms. అంటే ఇప్పుడు నీకు PCT, DCT అంటే ఈ చాప్టర్ లో మీకు ముందు పోయే ఏది ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూరిన్ అనే టాపిక్ వస్తుంది. ఆ టాపిక్ మీకు క్లియర్ గా ఎక్కడ ఎంత ఏది అబ్జర్వ్ అవుతుంది అనేసి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ ట్యూబులర్ ఫార్మ్స్ ఏవైతున్నాయి, DCT, PCT, లూప్ ఆఫ్ హెన్లీ ఏవైతే ఉన్నాయో ఇవి బై ద యాక్టివ్ ప్రాసెస్, అంటే ఎనర్జీ యూజ్ చేసుకొని అయినా అబ్జర్వ్ చేసుకుంటుంది, లేకుంటే ప్యాసివ్ గా వితౌట్ ఎనీ ఎనర్జీ అయినా ఫిల్ట్రేట్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టాన్సెస్ లైక్ గ్లూకోజ్, amino acids, sodium ions in the filtrate are reabsorbed by actively. So actively ఏవే అబ్జర్వ్ అవుతున్నాయంటే గ్లూకోజ్, అమినో యాసిడ్స్, Na+ ions, ఇవి యాక్టివ్ గా అబ్జర్వ్ అంటే విత్ ఎనర్జీ ఎక్స్పెండ్ అవుతూ ఈ రీఅబ్జర్వ్ అనేది జరుగుతుంది అనమాట. whereas the nitrogenous base are absorbed by the passive. ఓకే, ప్యాసివ్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే నైట్రోజనస్ బేస్ ఏమో నీకు ప్యాసివ్, వితౌట్ ఎనీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవుతూ అది రీఅబ్జర్వ్ అనేది జరుగుతుంది అనమాట. రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వేస్ట్ ఆల్సో అకర్స్ ప్యాసివ్లీ ఇన్ ద ఇనీషియల్ సెగ్మెంట్స్ ఆఫ్ ది నెఫ్రాన్స్. ఓకే, ఇనీషియల్ సెగ్మెంట్స్ ఆఫ్ నెఫ్రాన్స్ వాటర్ రీఅబ్జార్ప్షన్ కూడా ప్యాసివ్ గా జరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, during urine formation, the tubular cells secrete substances like H+, K+, and ammonia into the filtrate. Okay, during urine formation జరిగేటప్పుడు H+ ions, K+ ions, అమోనియా ఫిల్ట్రేట్ లేకి సెక్రెట్ అవుతుంది అనమాట. సెక్రెట్ అంటే దాంట్లోకి వెళ్తుంది అనమాట యూరిన్ లేక్. అంటే సో నేను చెప్పే కదా, ఆస్మోలారిటీ బ్యాలెన్స్ చేయడం కోసం, ఫిల్ట్రేషన్ ప్రాసెస్ చేయడం కోసం అనేది ఈ పర్టికులర్ అయాన్స్ అనేవి నీకు ఫిల్ట్రేట్ లేకి సెక్రెట్ అవుతూ ఉంటాయి అనమాట. దాని సెక్రీషన్ అంటాం. థర్డ్ స్టెప్, ట్యూబులర్ సెక్రీషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ద యూరిన్ ఫార్మేషన్ యాజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద అయానిక్ అండ్ ద యాసిడ్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్స్. అంటే అదే ఆస్మో రెగ్యులేషన్ లాగా అనమాట. మెయింటెనెన్స్ ఆఫ్ ద అయానిక్ అండ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ వచ్చే దానికోసం నీకు ఈ
H+K+ అమోనియా అనేది సెక్రెట్ అవుతున్నాం అనమాట. ఓకే, ఈ స్టెప్స్ లో ఏమేమి చెప్పుకున్నాము? గ్లోమరల్ ఫిల్టరేషన్ ఎంత పర్ 125 ml పర్ మినిట్, అదే 180 లీటర్స్ పర్ డే. ఈ 180 లీటర్స్ పర్ డే అనేది నీకు ఎక్స్క్రీట్ అవ్వదు డైలీ. అలా ఎక్స్క్రీట్ అవ్వాలనుకుంటే నువ్వు డైలీ 24 hours బాత్రూమ్ గడపాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఈ 180 లీటర్స్ అవ్వదు. ఎంత అవుతుంది? జస్ట్ 1500 ml మాత్రమే బయటికి మనం పాస్ అవుట్ చేస్తున్నాం. అంటే 99% ఆఫ్ ఫిల్టర్ ని మనం రీఅబ్జర్వ్ చేసుకుంటున్నాం అనమాట. అది దాన్ని ఆ రీఅబ్జర్ప్షన్ చేసుకునే ఏది చేసుకుంటే అంటే రీనల్ ట్యూబ్యూల్స్ చేసుకుంటాయి అనమాట. ఓకే, ఆ రీనల్ ట్యూబ్యూల్స్ ఎయిదర్ బై యాక్టివ్ అయినా ఉండొచ్చు, ప్యాసివ్ అయినా ఉండొచ్చు, మీకు సబ్స్టాన్స్ రీఅబ్జర్వ్ చేసుకుంటాయి. యాక్టివ్ అబ్జర్వ్ చేసుకునేవి గ్లూకోజ్, అమినో యాసిడ్స్, సోడియం. అదే ప్యాసివ్ అయితే నైట్రోజనస్ గ్యాస్. ఇనిషియల్ సెగ్మెంట్స్ లో మీకు వాటర్ కూడా ప్యాసివ్ గానే అబ్జర్వ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ స్టెప్ 2 స్టెప్స్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి? సెక్రీషన్. సెక్రీషన్ ఎలా? నీకు అయానిక్ యాసిడ్ బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి నీకు H+, పొటాషియం, అమోనియా ఒకసారి ఫిల్ట్రేట్ లేకి సెక్రెట్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఫంక్షన్స్ ఆఫ్ ఈ ఫంక్షన్స్ ఒకేసారి ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ తో పాటు కలిసి చదివేస్తున్నాం, అంటే అప్పుడు ఈజీగా ఉంటుంది, గ్యాప్ ఇవ్వకుండా ఒకేసారి కంటిన్యూగా చదివేస్తున్నాం. సో ఈ రోజుకి ఇంతవరకు చాలు. ఈ టాపిక్ ని అంటే ఇంతవరకు చదివింది ఒకసారి రివైజ్ చేసుకుని ఈ రోజు చాప్టర్ ని ఎండ్ చేయలేదు. మెయిన్ గా నేను ఏం గుర్తు పెట్టుకోమన్నా, ఈ ఆర్డర్ గుర్తు పెట్టుకోమన్నా: అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్. ఒక టాక్సిసిటీని మీకు గుర్తు పెట్టుకోమని చెప్పా. ఈ టాక్సిసిటీ ఈస్ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ ద న్యూట్రలైజేషన్ అని చెప్తాం. అంటే న్యూట్రలైజేషన్ ఆర్ ఎక్స్క్రీషన్ అని చెప్తాం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా మీరు దేనికి ఎక్కువ వాటర్ కావాలో కూడా మీకు ఆర్డర్ కూడా గుర్తుండిపోతుంది అనమాట. నెక్స్ట్ అమోనియోటలిజము, యూరియోటలిజము, యూరికోటలిజం అనేసి చెప్పుకున్నాం. అంటే ఏంటి? బేస్డ్ ఆన్ అంటే అది ఆ పర్టికులర్ అనిమల్ అనేది అమోనియా ఎక్స్క్రీట్ చేస్తే అమోనియోటలిజం ఆర్గనైజేషన్స్ ఉన్నాము, యూరియా రిలీజ్ చేసి యూరియోటెలిక్ అని, యూరిక్ యాసిడ్ రిలీజ్ చేసి యూరికోటెలిక్ అని చెప్పాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం అనమాట. అమోనియా అయితే బోనీ ఫిషెస్, ఆక్వాటిక్ ఆంఫిబియన్స్, ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ అని చెప్పుకున్నాం. యూరియాకి అయితే మ్యామల్స్ అండ్ మెరైన్ ఫిషెస్, అంటే కార్టిలేజియస్ ఫిషెస్ అనమాట. నెక్స్ట్ యూరిక్ యాసిడ్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? బర్డ్స్, రెప్టైల్స్, ల్యాండ్ స్నేల్స్, ఇన్సెక్ట్స్ అని చెప్పుకున్నాం. యూరిక్ యాసిడ్ కి లీస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి. అది ఎలా ఎక్స్క్రీట్ చేస్తుంది అంటే పెల్లెట్స్ ఆర్ ద పేస్ట్ రూపంలో మీకు యూరిక్ యాసిడ్ ఎక్స్క్రీట్ చేస్తుంది. అదే యూరియా నీకు మ్యామల్స్ లో ఏం జరుగుతుంది? అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది, కానీ అమోనియా వచ్చేసి యూరియా లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ కన్వర్ట్ అవుతుంది అంటే లివర్ లా కన్వర్ట్ అవుతుంది. అది మెయిన్. తర్వాత వర్టిబ్రేట్స్ లో అయితే నీకు తక్కువ డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్క్రీటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అది ఇన్వర్టిబ్రేట్స్ లో వర్టిబ్రేట్స్ లో ఎక్కువ ఉంటుంది, ఇన్వర్టిబ్రేట్స్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఆ ఇన్వర్టిబ్రేట్స్ కి ఎగ్జాంపుల్స్ అంటే ఎలా ఉంటాయి కూడా దీంట్లో చూస్తున్నాం. ప్రోటోనెఫ్రిడ్ దేంట్లో ఉంటుంది? రోటిఫర్స్ లో ఉంటుంది, ప్లాటిహెల్మింథస్ లో ఉంటుంది, సమ్మన్లిడ్స్ లో ఉంటుంది, సెఫలోకార్డేట్స్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రోటోనెఫ్రిడ్ తర్వాత నెఫ్రిడ్ దేంట్లో అంటే అర్థోవర్మ్స్ అండ్ అదర్ అనిలిడ్స్. ఓకే, నెక్స్ట్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ఇన్సెక్ట్స్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఇన్సెక్ట్స్. ఓకే, ఆ తర్వాత నీకు క్రస్టేషియన్స్ లైక్ ప్రాన్స్, దాంట్లో ఏమంటే యాంటినల్ గ్లాండ్స్ ఆర్ గ్రీన్ గ్లాండ్స్, యాంటినల్ గ్లాండ్స్ గ్రీన్ గ్లాండ్స్ ఉంటాయి అనమాట. ఓకే, అలా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి చెప్తున్నాం. హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో నీకు దాని పార్ట్స్, కిడ్నీస్ ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం, యూరేటర్స్, యూరేథర్ ఎన్ని ఉంటాయి, లేకుంటే యూరినరీ బ్లాడర్ ఎలా ఉంటుంది, అవన్నీ దాని కిడ్నీ యొక్క లొకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ థొరాసిక్ నుంచి థర్డ్ లంబార్కి మధ్యలో ఉంటుందని చెప్పుకున్నాం కిడ్నీ. నెక్స్ట్ కిడ్నీలో పార్ట్స్, కిడ్నీలో అవుటర్ అయితే కార్టెక్స్ అని, ఇన్నర్ అయితే మెడుల్లా అని చెప్పుకున్నాము. తర్వాత ఈ మెడుల్లా, ఈ కార్టెక్స్ అంటే మెడులరీ పిరమిడ్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. మెడులరీ పిరమిడ్స్ అని ఫార్మ్ అవుతాయని చెప్పుకున్నాము. ఆ మెడులరీ పిరమిడ్స్ కి మధ్యలో ఉన్న కార్టెక్స్ రీజియన్ ని మనం రీనల్ కాలమ్స్ ఆర్ కాలమ్స్ ఆఫ్ బెర్తిని అని కూడా చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ ఈ హైలం ఏదైతే ఉందో, హైలం ద్వారా ఈ యూరేటర్ కానీ, ఈ బ్లడ్ వెజల్స్ కానీ, నర్వ్స్ కానీ ఎంటర్ అవుతాయని చెప్పుకున్నాం. ఓకే, ఈ హైలం కి జస్ట్ లోపల ఉన్న దాన్ని పెల్విస్, రీనల్ పెల్విస్ అంటాము. తర్వాత కెలిసెస్ అని చెప్పుకున్నాం. కెలిసెస్ ఏంటి అని కూడా చెప్పుకున్నాం అనమాట. కెలిసెస్ ఏంటి? ఈ మెడులరీ పిరమిడ్స్ ఏదైతుందో దాన్ని ముందర ఉన్న రీనల్ పెల్విస్ రీజన్ ని మనము కెలిసెస్ అంటున్నాం అనమాట. ఇంకా తర్వాత దాన్ని అది ఎంత, ఒక కిడ్నీ ఎంత వే అవుతుందని చెప్పుకున్నాం, 120-170 grams అని చెప్పుకున్నాం అనమాట. ఓకే, మళ్ళీ కిడ్నీలో ఒక మెయిన్ ఫంక్షనల్ యూనిట్ ఏంటంటే నెఫ్రాన్ అని చెప్పి. నెఫ్రాన్ ఈజ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. ఓకే, ఆ నెఫ్రాన్ ఎలా ఫామ్ అవుతుందంటే గ్లోమరులస్ అండ్ ట్యూబులర్ స్ట్రక్చర్ తో ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే,
ఓకే, ఈ గ్లోమర్లస్ అనేది దేంట్లో ఉంటుంది అంటే కనుక ఈ గ్లోమర్లస్ అంటే టఫ్ క్యాపిలరీస్ అనమాట, అఫరెంట్ క్యాపిలరీస్. ఓకే, ఇది దేంట్లో ఉంటుంది అంటే బోమన్స్ క్యాప్సూల్ ఉంటుంది. ఆ బోమన్స్ క్యాప్సూల్ అనేది డబుల్ లేడ్, ఈ ట్యూబులర్ స్ట్రక్చర్, ఇనిషియల్ ట్యూబులర్ స్ట్రక్చర్ ని బోమన్స్ క్యాప్సూల్ అంటారు, దాని డబుల్ లేడ్. ఓకే, ఈ గ్లోమరులస్ అలాంగ్ విత్ బోమన్స్ క్యాప్సూల్ ని నువ్వు మాల్పిజియన్ బాడీ అంటాం, లేకుంటే రేనల్ కార్పస్క్యూల్ అంటాం అనమాట. తర్వాత ఈ బోమన్స్ క్యాప్సూల్ తర్వాత నెక్స్ట్ కన్వల్యూటెడ్ పార్ట్ వచ్చేదాన్ని పీసీటీ అంటాము. పీసీటీ తర్వాత వచ్చే హెయిర్ పిన్ లైక్ స్ట్రక్చర్ ని నువ్వు లూప్ ఆఫ్ హెన్లీ అంటావు. లూప్ ఆఫ్ హెన్లీలో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి డిసెండింగ్, ఒకటి అసెండింగ్. డిసెండింగ్ అంటే కిందికి రావడాన్ని, అసెండింగ్ అంటే పైకి వెళ్ళడం అనమాట. ఓకే, ఈ లూప్ ఆఫ్ హెన్లీకి ప్యారలల్ గా బ్లడ్ క్యాపిలరీస్ రన్ అవుతుంది, దాన్నే మనం పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అంటాం అనమాట. ఓకే, పెరిట్యూబులర్ క్యాపిలరీస్ అంటేనా ఈ ఇమీడియట్ గా ఈ బ్లడ్ క్యాపిలర్ అంటే ఎఫరెంట్ ఆర్టీరియల్స్ ఉంటే అది ఫామ్ చేస్తాయి అనమాట. ఓకే, తర్వాత నీకు ఈ వ్యాసరెక్టాకి ప్యారలల్ గా రన్ అవుతుంది సార్, సారీ వ్యాసరెక్టాని ఈ లూప్ ఆఫ్ హెన్లీకి ప్యారలల్ గా రన్ అవుతుంది. ఈ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ లో ప్యారలల్ గా రన్ అయ్యేదాన్ని వ్యాసరెక్టా అంటాం అనమాట. ఓకే, తర్వాత నీకు ఈ లూప్ ఆఫ్ హెన్లీ ఏదైతే ఉందో, ఈ లూప్ ఆఫ్ హెన్లీ ఎండ్ అయిపోయేటప్పుడు నెక్స్ట్ మళ్ళీ కన్వల్యూటివ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని డీసీటీ అని చెప్పుకున్నాం. ఓకే, దాన్ని డీసీటీ అని చెప్పుకున్నాము. ఆ డీసీటీ ఏం చేస్తుందంటే కలెక్టింగ్ ట్యూబ్ లేకి మర్జ్ అయిపోతుంది అనమాట. తర్వాత ఈ నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్, ఈ నెఫ్రాన్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ నెఫ్రాన్ అనేది ఇలా ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. సో నీకు మాల్పిజియన్ బాడీ రీనల్ కార్పస్క్యూల్, పీసీటీ, డీసీటీ ఎలా ఉంటుందంటే కార్టికల్ రీజన్ లో ఉంటుంది అనమాట. ఇదంతా ఎక్కడ ఉంటుంది అంటే మిలియన్ పార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ పిరమిడ్ రీజన్ లో ఉంటుంది. ఓకే, పిరమిడ్ రీజన్ లో ఉంటుంది. ఓకే, ఓకే, కార్టికల్ నెఫ్రాన్స్ అనుకో, ఇది తక్కువ లెంత్ ఉంటుంది, ఇంతే లెంత్ ఉంటుంది అనమాట. ఇంతే లెంత్ ఉంటుంది కాబట్టి దాన్ని కార్టికల్ నెఫ్రాన్స్, లేకుంటే అంటే లూప్ ఆఫ్ హెన్లీ అనేది నీకు తక్కువ ఎక్స్టెంట్, తక్కువ లెంత్ లో ఉంటుంది అనమాట. అదే జక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ లో అయితే నీకు మెడులా అనే ఈ లూప్ ఆఫ్ హెన్లీ అనేది పెద్దగా ఉంటుంది అనమాట, అంటే కాస్త లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, దాన్ని జక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ అంటాం అనమాట. ఓకే, తర్వాత త్రీ స్టెప్స్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ గురించి చెప్పుకున్నాం. జిఎఫ్ అంటే గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్, సెక్రీషన్ అనేసి 3 చెప్పుకున్నాము. ఇందాక దాన్ని రివైజ్ కూడా చేసాము. దీంట్లో నెంబర్స్ ఇంపార్టెంట్, తర్వాత ఎంత యూరిన్ ఫామ్ అవుతుంది, ఎంత యూరిన్ మనం పాస్ అవుట్ చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. తర్వాత ఇంకా నెక్స్ట్ సెషన్ లో మనం ఫంక్షన్స్ ఆఫ్ ట్యూబ్యూల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మెకానిజం కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ చెప్పేసుకుంటే, అది కూడా నీకు మెకానిజం కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ కూడా నీకు లాంగ్ ఆన్సర్ రావచ్చు అనమాట. తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ అండ్ మీకు ఇవనేసి తర్వాత క్లాస్ చెప్పేసుకొని ఎక్సర్సైజ్ చెప్పి ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.